అగైన్ వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. కంటిన్యూగా వీడియోలు చూస్తే మీకు పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. దిస్ ఈజ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం, దాని ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఇమేజ్ థీరం, దాని ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ ఇమేజ్ ప్రాబ్లం, ఇమేజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అండ్ ఫుట్ రిలేటెడ్గా 2 హోంవర్క్, ఇమేజ్ రిలేటెడ్గా 2 హోంవర్క్ ఇచ్చాను. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ ద సేమ్ ఎక్సర్సైజ్ డిలో నుంచి చెప్తున్నా. దీంతో ఎక్సర్సైజ్ డి అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్తో. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, find the equation of the straight line perpendicular to this passing through point of intersection of these two. ఇది లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్ లో సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, ఫుట్ ఏది అడగకుండా డైరెక్ట్ ఇది అడిగాడు. ఓకే, సో అందరూ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, ఫుట్ ఇవి చదువుకొని పోతుంటారు జనరల్ గా, లాంగ్ ఆన్సర్ అంటే అవే. కానీ ఇది అడిగాడు, చాలా మంది రాయలేకపోయారు. బట్ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. యూ షుడ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏంటి, ఒక స్ట్రైట్ లైన్ కావాలి, ఫినిష్, అది ఖచ్చితంగా కావాలంట. అది దీనికి పర్పెండిక్యులర్ గా ఉందన్నాడు. సొల్యూషన్ చూడండి ఒకసారి. గివెన్ స్ట్రైట్ లైన్ ఏమిచ్చాడు, 5x - 2y = 7 అంటే -7 = 0, ఈక్వేషన్ నెంబర్ 1. దీని పర్పెండిక్యులర్ గా అంటున్నాడు కాబట్టి రిక్వైర్డ్ లైన్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1. దీని పర్పెండిక్యులర్ గా అంటే మీకు ఆల్రెడీ చెప్పా, పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఎలా రాయాలి అంటే కోఎఫిషియన్స్ ఇంటర్చేంజ్ చేయాలి. 2 ఇటు వచ్చేస్తుంది 2x, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, 5 ఇటు వచ్చేస్తుంది 5y, ప్లస్ సమ్ లాంబ్డా ఆర్ k ఆర్ p = 0, ఈక్వేషన్ నెంబర్ 1. ఇది మనకు కావాల్సిన లైన్. లాంబ్డా ఉండొద్దు కదా లైన్ ఈక్వేషన్ లో. తర్వాత క్వశ్చన్ ఇంకా మొత్తం అయిపోలేక కంటిన్యూ ఉంది, చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ అన్నాడు. దీనికి పర్పెండిక్యులర్ గా ఇది అని రాసేసాం. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఇంకొకటి కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని పర్పెండిక్యులర్ రాసాం. కానీ వాడు ఏమంటున్నాడు, ఆ రిక్వైర్డ్ లైన్ అంట అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాడిచ్చిన లైన్ అనుకోండి, ఇది మనం కనుక్కోవాల్సిన లైన్ అనుకోండి. పర్పెండిక్యులర్ ఉందా లేదా? ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుందంట అంటే వేరే 2 లైన్స్ ఇచ్చాడు, ఆ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. 3, 4లు 2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ P నుంచి ఇది పాస్ అవుతుందట. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ P ఫస్ట్. సో పాయింట్, ఆ 2 లైన్స్ రాద్దాం ఫస్ట్. వాట్ ఆర్ ద లైన్స్? అండ్ గివెన్ 2x + 3y - 1 = 0, ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ 3x + 4y - 6 = 0, ఈక్వేషన్ నెంబర్ 4. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, అదే P. ఆ P నుంచి ఈ సెకండ్ లైన్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో సాల్వింగ్ దీస్ 2. సో సాల్వ్ చేస్తున్నా నేను. ఇది 2, 3, ఇది 3, 4, ఏది పాసిబుల్ కాదు. కాబట్టి మీ దగ్గర ఫార్ములా ఉంది కదా, B1C2 - B2C1 నిన్న యూజ్ చేసావు కాదు, అదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే కోఎఫిషియన్స్ ని ఈక్వల్ చేసుకోవడం, దీన్ని 3తో చేయండి, దీన్ని 2తో చేయండి. 2 3 - 3 = 0, and this is 2 3 6x, 2 4 8y, 2 6 -12 = 0. మైనస్ ప్లస్ 6x క్యాన్సల్. 9లో 7 తీసేయండి, ఒక y ఉంటుంది. ఇది -3, ఇది +12. 12లో -3 తీసేయండి, +9 ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ ఎంత? -9. ఈ -9 తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 3లో కానీ 4లో కానీ రాయండి, x వచ్చేస్తుంది. Now I am substituting this y value in equation number 3. Therefore, that is 2x plus 3y. 3 into -9 -1 is equal to 0. 2x 3 9 27. -27 -1 is equal to 0. 2x - 28 is equal to 0. 2x is equal to 28. 2 1 2 14 cancel. X is equal to what? 14. So we find the point of intersection. Therefore, P is nothing but what? X comma y is equal to 14, -9. These 2 passing through this point kada. Since equation number 2, that is what? 2x + 5y + lambda = 0, passing through the point P is what? 14, -9. Therefore 2 into 14, 5 into -9 plus lambda is equal to 0. 2 14 28, 5 9 -45 plus lambda is equal to 0. 45లో 28 తీసేయండి, 30 15 17 ఉంటుంది. సో -17 plus lambda is equal to 0. lambda is equal to 17. ఈ లాంబ్డాని తీసుకెళ్లి ఈక్వేషన్ నెంబర్ 2లో లాంబ్డా దగ్గర రాయండి. దట్ ఈస్
2x plus 5y plus 17 equal to 0 is the required line equation which is perpendicular to the given line and passing to the point of intersection of these two. ఇది 7 మార్క్స్ వచ్చింది. చాలా ఈజీ క్వశ్చన్. 4 మార్క్స్ దీనికి సాల్వ్ 7కి ఇచ్చారు అన్నట్టు. ఓకేనా? ఒకవేళ ఇలాంటిదే క్వశ్చన్ ప్యారలల్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారా? ప్యారలల్ అన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు దిస్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు. అంటే ఇక్కడ పార్ట్ మారిపోద్ది. ప్యారలల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే 5x - 2y అట్నే ఉంటుంది, ప్లస్ లాంబ్డా వస్తుంది. మళ్ళీ సేమ్ సాల్వ్ చేస్తాం, పాయింట్ వస్తుంది, అందులో పెడితే లాంబ్డా వస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్ ని అర్థం చేసుకొని సాల్వ్ చేస్తే స్ట్రెయిట్ లైన్స్ ద నథింగ్ బట్ కోఆర్డినేట్ జామెట్రీ ఈజీ, లేదంటే వెరీ మచ్ డిఫికల్టీ. అందుకనే క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, రాయాలి అని చెప్పేది, బుక్ చదవమని చెప్పేది. అందుకే ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలి, ప్రతి పాయింట్ ఉన్న ఫార్ములా అసలు అది ఏంటి, కాన్సెప్ట్, ఆ డయాగ్రామ్ ఏంటి నేర్చుకోవాలి. ఓకే, నౌ కమ్ టు దిస్ క్వశ్చన్ ఆల్రెడీ డన్ రిలేటెడ్ టు ఇమేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లిటిల్ బిట్ ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద స్ట్రెయిట్ లైన్, అంటే వాడికి ఒక స్ట్రెయిట్ లైన్ కావాలి దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు దిస్ అంటున్నాడు కదా. తర్వాత క్వశ్చన్ తర్వాత చదువుదాం. సొల్యూషన్ given line 3x plus 4y plus 6 is equal to 0, equation number 1. Perpendicular to 1 ఏం రాయొచ్చు, సేమ్ ఇక్కడ రాసినట్టే కదా. 4x 4 ఇటు వస్తుంది, 3 అటు పోతుంది, ప్లస్ కాబట్టి -3y ప్లస్ k is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 2. ఇది కావాలి వాడు. ఇందులో k తెలియాలి అంటే ఇంతకు ముందేమో ఈ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రెండింటి నుంచి అన్నాడు కాబట్టి పాయింట్ వచ్చేది అందులో పెట్టాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద స్ట్రెయిట్ లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ and making an intercept -4 on x axis. అంటే క్లియర్ గా చెప్పాలంటే x ఇంటర్సెప్ట్, దీని x ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు, -4 ఇచ్చాడు. given x intercept of equation number 2 is what, -4. మరి దీంట్లో x ఇంటర్సెప్ట్ ఎంత, y ఇంటర్సెప్ట్ ఎంత, we can't say directly. మళ్ళీ ఇంటర్సెప్ట్ కావాలంటే ఏం చేయాలి, కన్వర్ట్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి అసలు, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫామ్ లోకి మార్చాలి. సో వీ నో ద కన్వర్జేషన్, మనకు తెలుసు. సో ఇప్పుడు దీన్ని చేస్తున్నా చూడండి, 4x minus 3y plus k is equal to 0. దెన్ కాన్స్టెంట్ ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి, అటు తీసుకెళ్దాం. 4x minus 3y is equal to -k తోనే డివైడ్ చేయాలి, ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి. 4x by -k minus 3y by -k is equal to -k by -k 1. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి అంటే x/a plus y/b equal to 1. ఏంటి ఇంటర్సెప్ట్ ఫామ్, x/a plus y/b is equal to 1. ఈ ఫామ్ లోకి మార్చాలి. అంటే ఇక్కడ x ఉండాలి, కోఎఫిషియంట్ ఉండొద్దు. సో వీ కెన్ రైట్ x by -k/4 అండ్ ఇక్కడ ప్లస్ ఉండాలి, దట్ ఈస్ మైనస్ cancel. So plus y by k/3 is equal to 1. So ఇది ఈ ఫామ్ లో ఉందా లేదా చూడండి, x/a plus y/b is equal to 1. Therefore x intercept ఎంత, x intercept a is equal to -k/4. కానీ x intercept ఎంత ఇచ్చాడు ఆల్రెడీ, -4. So which is equal to -4. So -k/4 is equal to ఎంత, -4 minus k is equal to ఎంత, 16. 4 4 जा 16. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2 లో రాయండి. therefore what, required equation will be 4x minus 3y plus 16 is equal to 0. ఇది కూడా షార్ట్ ఆన్సర్ కి చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్. అండర్స్టాండ్, ఎనీ డౌట్, నో డౌట్. నౌ సీ పుట్ అండ్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్స్ హోంవర్క్ ఇవి చూడండి. ఇక ఇవి మీరు ఈజీగా చేయొచ్చు. ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం వస్తే చాలా ఇది వచ్చేస్తుంది. ఎలా సార్, ఏం చేయాలంట, వాడికి ప్రూవ్ చేయాలంట. ఏమని, 1 2 3 లైన్స్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ అని ప్రూవ్ చేయాలంట. అంటే రైట్ యాంగిల్ కావాలి, ఐసోసెలస్ కావాలి. దీన్ని చూడగానే ఇది రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఎలా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎప్పుడూ కూడా 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి చూడండి, కరెక్ట్. సో ఇప్పుడు లెట్ దిస్ ఈజ్ 1 అనుకుందాం, దిస్ ఈజ్ 2 అనుకుందాం, దిస్ ఈజ్ 3 అనుకుందాం. మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఇది 1 అయితే ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. చూడండి,
7 ఇటు వచ్చింది, 1 అటు పోయింది, మైనస్ అంటే ప్లస్ అయింది, కాన్స్టెంట్ వేరు. అంటే ఇవి రెండు ఎలా ఉన్నట్టు? పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు. క్లియర్లీ పర్పెండిక్యులర్ గా ఉన్నాయా లేవా? సో దీస్ టూ పర్పెండిక్యులర్. ఇంకొకటి ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇది ఐసోసెల్లస్ రైట్ యాంగిల్ అని చూపించమన్నాడు కదా. అండర్స్టాండ్? ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇది చూడడానికి వాడు ఒకవేళ క్వశ్చన్ లో షో దట్ దీస్ త్రీ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ అంటే సింపుల్ గా ఏమీ లేదు, దీన్ని స్లోప్స్ కొనుక్కొని ప్రొడక్ట్ చేస్తే -1 వస్తుంది. పర్పెండిక్యులర్ రెండు లైన్స్ ఒక ట్రయాంగిల్ లో రెండు సైడ్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే అది ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్. ఇంకో ఆప్షన్ లేదు, రెండు ఖచ్చితంగా రెండు పర్పెండిక్యులర్ ఓన్లీ రైట్ యాంగిల్ లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ ప్రూవ్ చేయమంటే ఈ రెండు పర్పెండిక్యులర్, దేర్ఫోర్ రైట్ యాంగిల్. ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది 2 మార్కులు. కానీ వాడు ఏమన్నాడు? రైట్ యాంగిల్ ఐసోసెల్లస్ అంటే ఈ రెండు పర్పెండిక్యులర్, ఐసోసెల్లస్ అంటే ఈ రెండు సైడ్లు కూడా ఎలా ఉండాలి? మళ్ళీ సేమ్ ఉండాలి. అంటే we need to find the vertices ఏ కనుక్కోవాలి, అండ్ 2ని 3 చేస్తే బి వస్తుంది, 3ని 4 చేస్తే సి వస్తుంది. అంటే ఏబిసి వర్టిసెస్ కనుక్కొని డిస్టెన్స్లు కనుక్కుంటే అయిపోతుంది. ఓకేనా? సో అవి ఎలా వస్తాయి సార్? మరి సాల్వ్ చేస్తుంటే వస్తాయి. సో ఫస్ట్ సాల్వ్ 1 అండ్ 2. నేను 1 2 3 మళ్ళీ రాయట్లే, ఇంకో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఫస్ట్ 1 ఏంటి? x మైనస్ 7y మైనస్ 22 ఈక్వల్ టు 0. 2 ఏంటి? 3x ప్లస్ 4y మైనస్ 9 ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా రావట్లే, దీన్ని మల్టిప్లై దేంతో చేయాలి? 3తో చేయాలి. 3 ఇంటూ ఎక్స్, 3x మైనస్ 3 7 జా 21y, 3 22 జా 66 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ దిస్ ఈస్ 3x ప్లస్ 4y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మైనస్, ఇది మైనస్, ప్లస్ లేదు, ఇది ప్లస్, ఇది మైనస్ లేదు, 3x క్యాన్సల్. రిమైనింగ్ వాట్? 21 4 అంటే మైనస్ 25y. అండ్ 66లో 9 తీసేయండి, ఎంత వస్తుంది? ఇక్కడ ఒక 57 వస్తుందా? అంతేనా? అంత పెద్ద పెద్ద వాల్యూస్ వస్తున్నాయా? 66, 21. జస్ట్ మినిట్, ఒకసారి ఆపండి, ఒకసారి క్వశ్చన్ చూడండి ఫస్ట్. సారీ ఇక్కడ ఇది +9. సో ప్లీజ్ కరెక్ట్ దిస్ +9. అప్పుడు ఇది ప్లస్ కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే 66 9 అంటే 75, మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇది ఒక్కటి కనుక్కుంటున్నాను నేను. -25y ఈజ్ ఈక్వల్ టు 75 అంటే ప్లస్ 75, అండ్ 25 1 జా 25 3 జా x ఈజ్ ఈక్వల్ ఎంత? సారీ, y ఈజ్ ఈక్వల్ ఎంత? -3. ఎందుకంటే మైనస్ ఇక్కడ ఉందిగా. y ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. దీన్ని తీసుకెళ్లి 1లో కానీ 2లో కానీ రాయండి. 1 implies I'm substituting in 1. x minus 7 into -3 minus 22 is equal to 0. x plus 7 3 is 21 minus 22 is equal to 0. 21లో 22 తీసేయండి, -1 is equal to 0. Therefore x is equal to ఎంత? 1. సో ఫస్ట్ పాయింట్ వచ్చింది x1 y -3. సో ఇక్కడ ట్రయాంగిల్లో ఇక్కడ రాస్తున్న చూడు, x ఎంత వచ్చింది, ఏ పాయింట్ ఎంత వచ్చింది? 1, -3. Therefore a1, -3. Solve 2 and 3. What is 2? ఇదిగా 2. 3x plus 4y plus 9 is equal to 0. 7x plus y minus 54 is equal to 0. మళ్ళీ కోఎఫిషియన్స్ ఈక్వల్ గా లేవు. ఇక్కడ 7 ఉంటే 3 ఉంది, 4 ఉంటే 1 ఉంది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని 4తో చేద్దాం, ఈజీ. సో సేమ్ 3x plus 4y plus 9 is equal to 0. అండ్ 4 7 జా 28x, 4 1 జా 4y, 54 4 జా 54 జా 200, 4 4 జా 16, 216 is equal to 0. This is minus, this is minus, this is plus. Now మళ్ళీ 4y క్యాన్సల్. 28లో 3 తీసేసేయండి, -25x. అండ్ ఇక్కడ 216 9 యాడ్ చేయండి, ప్లస్ 225 is equal to 0. -25x is equal to -225. మైనస్ క్యాన్సల్. 25 4 4 9, 25 9 జా. సో x is equal to ఎంత? 9. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో రాయండి. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ వాట్? 3 into x అంటే 9 plus 4y plus 9 is equal to 0. 3 9 జా 27 plus 4y plus 9 is equal to 0. సో 27 9 ఎంత? 36. సో 4y equal to -36. 4 1 జా 4 9 జా y is equal to ఎంత వచ్చింది?
-9. Therefore point B ఎంత అన్నట్టు 9, -9. సో ఇక్కడ వచ్చింది 9, -9. ఇంకొకటి ఉంది ఏంటి C. సో సాల్వింగ్ దీస్ టూ కదా C. Now solving 1 and 3. What is 1? X minus 7y minus 22 equal to 0, and this is 7x plus y minus 54 equal to 0. సో దేన్నైనా 7 తో చేయాల్సిందే. సో దీన్నే 7 తో చేద్దాం. 7x 49y 722 7 2 14 అంటే 140 154 is equal to 0. This is 7x plus 7y minus 54 is equal to 0. Solve చేస్తే ఇది మైనస్ అండ్ ఇది ప్లస్ 7x క్యాన్సల్. 49 7 ఎంత 56 మైనస్ 56y అండ్ 54లో 154లో 50 తీసిస్తే మైనస్ 100 ఇజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి ఈక్వేషన్ కరెక్ట్ చేశానా? ఇదేగా 7x 7 7 జా 49 7 2 జా 140 7 2 జా 14 154 and this is 7x plus y minus 54 equal to 0. 100/56 వస్తుంది. ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు 56y is equal to ఎంత అన్నట్టు కదా. సో minus 56y is equal to 100. y is equal to 100 by minus 56. 223 jana no 228 ja 250 ja 214 ja 225 ja ఎంత వచ్చింది -25/14 వచ్చింది. ఓకే సో y వచ్చింది. నెక్స్ట్ x కావాలి కదా. పాస్ చేసావా? అంతే. యా సారీ దిస్ ఈజ్ నాట్ 7y. ఐ థింక్ మీరు ముందే గుర్తించుంటారు, కాకపోతే మన డిస్కషన్ పాసిబుల్ కాదు కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ 7y, దిస్ ఈజ్ ఓన్లీ y. అండ్ సారీ దిస్ ఈజ్ ఓన్లీ y. సో అప్పుడు ఏమవుతుంది మీకు, దిస్ ఈజ్ ఓన్లీ 1y కదా. 49 1 అంటే యా పర్ఫెక్ట్ రావాలి మల్టిపుల్. సో -50y -100 కదా. యా ఒకవేళ నిజంగానే మనం కరెక్ట్ చేసి ఫ్రాక్షన్స్ లో వచ్చినా తప్పేం లేదు, కరెక్ట్ వస్తుంది ఆన్సర్, కొంచెం లెందీ వస్తుంది అంతే ప్రాసెస్. సో అప్పుడు ఏమైతుంది ఇక్కడ -50y -100 is equal to 0. -50y is equal to 100. 51 జా 52 జా. therefore y is equal to ఎంత -2. ఇంక x రాలేదు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో రాద్దాం. 1 or 3 కాబట్టి 1 లో రాద్దాం. దట్ ఈస్ వాట్ x - 7y కదా. సో x - 7 y అంటే -2 -22 is equal to 0. x plus 14 minus 22 is equal to 0. 14 22 అంటే ఇక్కడ ఒక 6 అక్కడ ఒక 2 8. x minus 8 is equal to 0 and x is equal to 8. Therefore the point C will become what 8, వచ్చింది 2 8, 2. సో ఇది పాయింట్ C 8, 2 వచ్చింది. ఇప్పుడు ఫైండ్ చేయండి డిస్టెన్స్లు. ఫస్ట్ ఒకసారి రాస్తున్నా. A what is A 1, -3. B what is B 9, -9. C what is C 8, 2. సో ఇక్కడ I want to tell you one more thing. 3 lines ఇస్తే వర్టిసెస్ కనుక్కోవడం వచ్చిందా మీకు? ఇంకా వేరే ఏ క్వశ్చన్స్ లోనైనా లైన్స్ ఇచ్చి వర్టిసెస్ కనుక్కునే ప్రాసెస్ లో నేను చెప్పను, మీరే చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా? సో సే ఏబి డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది రాకపోతే మళ్ళీ లోకస్ నుంచి వీడియోలు అన్ని చూడండి, ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ఫర్ ఏ అండ్ బి అప్లై చేయాలి. సో ఎక్స్లు సబ్ట్రాక్షన్ చేయండి. 9 - 1 హోల్ స్క్వేర్ -9 + 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 - 1 అంటే 8గా. సో 8 8 జా. ఓకే ఒకసారి రాద్దాం. 8 స్క్వేర్ ప్లస్ 9లో 3 తీసేయండి -6 స్క్వేర్ విచ్ ఈజ్ √8 8 జా 64 ప్లస్ 6 6 జా 36. ఎంత వస్తుంది? √100 అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. నెక్స్ట్ బీసీ చేద్దాం. నవ్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఫార్ములా బీసీకి. 8 - 9
హోల్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 9 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యగా, సో 8లో 9 తీసేసి ఎంత, -1 హోల్ స్క్వేర్ 1, 2 ప్లస్ 9 ఎంత 11, 11 జా 121 విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 122. మై గాడ్ కరెక్టేనా? 8 9 1 2 9 11. నెక్స్ట్ సిఏ చేయండి, ఏసీ రూట్ ఓవర్ ఈ రెండు కదా ఇప్పుడు 8 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, ఇది 8లో 1 అంటే 7 7 జా 49 అండ్ 5 స్క్వేర్ అంటే 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎంత అవుతుంది 40 50 60 74. ఏ రెండు ఈక్వల్ రాలేదే, ఐసోసెల్లస్ రైట్ యాంగిల్ 5 5 5 జా 25, 8 - 1 చూద్దాం ఒకసారి చెక్ చేస్తాను నేను పాయింట్స్ కరెక్టా కదా. ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఏ పాయింట్ వచ్చింది 1, -3, ఈ రెండింటిని సాల్వ్ చేసాం కదా, ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 7 21 -21 0, కరెక్ట్ ఈ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెక్ చేద్దాం. ఏంటి సెకండ్ పాయింట్ 9, -9 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 9 జా 27, మళ్ళీ -9 -9 అంటే 4 9 జా -36, ఆల్రెడీ +9 అంటే 27 9 36 -36 0, ఇది కరెక్టే. థర్డ్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ 8, 2 2 ఓకే, ఇది 8గా ఓకే. 8, 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మళ్ళీ. సో ఎక్స్ అంటే 8 దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ 7 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 8, 7 8 జా 56, వై అంటే ఎంత 2 2ఏనా +2 -54 రావట్లేదు, ఇది -2 ఉండాలి అయితే. సో ఎస్ -2ఏగా. ఓకే, సో అలా పాయింట్స్ కరెక్ట్ కదా కూడా చెక్ చేసుకోవాలి మనము. సో ఆఫ్టర్ చెకింగ్ పాయింట్స్ కూడా కరెక్ట్ అయినప్పుడు మీరు హ్యాపీ చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ నీకు ఏంటి -2, ఇదెంత -2 అంటే బీసీ ఒకటి పోయింది. 8 - 9 ఓకే, -2 - 9 అంటే ఇది -2 + 9 అవుతుంది అంటే 7 7 7 జా 49, ఇక్కడ నీకు వచ్చేది ఎంత 49ఏగా. అండ్ ఇక్కడ కూడా పోయింది, ఏదది ఇది -2 అవుతుంది, అప్పుడు ఇది పోతుంది. యా, సో కంటిన్యూ చేద్దాం చూడండి. సో ఇక్కడ 49 + 1 ఎంత √50, పక్కన పెట్టేద్దాం. దిస్ ఈస్ 49 ఓకే, ఇది -2 + 3 కదా ఇది. సో -2 + 3 ఎంత 1 స్క్వేర్ ఎంత మళ్ళీ 1 అంటే ఇది ఎంత అవుతుంది నీకు √50 అవుతుంది. ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఎందుకంటే ఈవెన్ నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రైట్ యాంగిల్ అని ప్రూవ్ అవుతుంది కదా, అట్లీస్ట్ అదన్నా రావాలి కదా మనకి. ఇదంతా వచ్చింది √50. సిన్స్ బీసీ ఈక్వల్ టు ఏసీ, ఇగో ఈ రెండు సేమ్, అండ్ ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అయినా కూడా రైట్ యాంగిలేగా. వాట్ ఈజ్ ఏబి స్క్వేర్, ఏబి అంటే ఎంత √100, దట్ ఈస్ 10, 10 స్క్వేర్ అంటే 100. వాట్ ఈస్ బీసీ స్క్వేర్, బీసీ √50 హోల్ స్క్వేర్ ఎంత 50, ఇది కూడా ఎంత 50. సో 100 ఈక్వల్ టు 100. సో బై దిస్ అండ్ దిస్ కండిషన్స్ ద ట్రయాంగిల్ ఈజ్ right angle isosceles triangle. Understand? సో ఇలా మీకు రైట్ యాంగిల్ ఐసోసెలస్ అనకుండా ఈక్వలేటరల్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు సేమ్ ఏబిసిలు కనుక్కుంటారు, కనుక్కొని ఏబి బీసీ సిఏ డిస్టెన్స్ సేమ్ వస్తే సరిపోద్ది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఓన్లీ ఐసోసెలస్ అన్నాడు అనుకోండి, ఏవైనా రెండు ఈక్వల్ అయితే రైట్ యాంగిల్ పైథాగరస్ థియరం సాటిస్ఫై అవ్వాల్సిన రూల్ లేదు. లేదా స్కెలాన్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, 3 డిఫరెంట్ డిస్టెన్స్లు వస్తాయి, బట్ అన్నిటి కామన్గా అయితే మీరు ఏబిసిలు కనుక్కోవాలిగా. ఏబిసిలు కనుక్కోవడం అంటే సాల్వింగ్ ద ఈక్వేషన్సే కదా, 1 2 2 3 3 1 అదే కదా. సో ఇక నుంచి మనకి ఈ ప్రాసెస్ మొత్తం వస్తుంటది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అదేంటంటే ఈ మోడల్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు అంటే పాయింట్స్ సాల్వ్ చేయడం అది ఓకే, కానీ అది వేరే మోడల్లో ఆ ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు అది ఇంపార్టెంట్. సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అక్కడ. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ దిస్ లైన్ అన్నాడు. ఇది మీకు డయాగ్రామ్ డ్రా చేసుకుని ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఒక లైన్ ఫైండ్ చేయమన్నాడు కదా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్.
ఈక్వేషన్స్ అంటే 2 లైన్స్ కావాలంట. అవి ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి? -3, 4. పాయింట్ ఏమి ఇచ్చాడు? -3, 2 ఇచ్చాడు. ఈ పాయింట్ నుంచి లైన్ పాస్ అవుతుందంట. ఒక పాయింట్ ఇస్తే లైన్ కనుక్కోవడం కష్టం. పాయింట్లు 2 అన్ని ఇవ్వాలి, పాయింట్ స్లోప్ అని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక పాయింట్ ఇచ్చాడు. స్లోప్ ఇచ్చాడా? ఇవ్వలే. ఓకే, కమ్ టు ద డయాగ్రామ్. 2 లైన్స్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయంటే ఇలా ఉండొచ్చు. ఇంటర్సెక్ట్ అయితే కదా ఇక్కడ. ఎంతది? -3, 2. ఈ 2 లైన్స్ ఈ లైన్ తో ఎంత యాంగిల్ చేస్తున్నాయంట? అంటే దీస్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ దిస్ లైన్ కదా, ఎక్కడో ఒక దగ్గర ఇలా ఉండొచ్చు. సో ఇక్కడ ఎంతంట యాంగిల్? ఇక్కడ ఎంతంట యాంగిల్? 45 degrees. ఫస్ట్ మనకి ఈ రెండిట్లో ఏ లైన్ తెలియదు, ఓన్లీ ఈ లైన్ ఇచ్చాడు. ఏంటిది? 3x - y + 4 = 0 ఇచ్చాడు. ఈ లైన్ కి మనం కనుక్కునే లైన్ కి 45 degrees అంట. ఈ లైన్ కి మనం కనుక్కునే ఇంకో లైన్ కూడా 45 degrees అంట. ఆ 2 లైన్స్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయంట. అంతకుమించి మన దగ్గర ఏం డేటా లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వీ కెన్ యూజ్ యాంగిల్ బిట్వీన్ లైన్స్ కండిషన్స్. ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటేమో స్లోప్స్తో ఉంది, ఇంకోటేమో దేంతో ఉంది? ఇంకోటి కోఎఫిషియెంట్స్ a1a2 + b1b2 + c1c2 నేను చెప్పాను కదా. మళ్ళీ చూపిస్తా. చిన్న రైట్ అదేగా? నో, ఎస్. ఇగో కోఎఫిషియెంట్స్ని యూజ్ చేసే యాంగిల్ కనుక్కోవచ్చు, స్లోప్స్ని యూజ్ చేసే యాంగిల్ కనుక్కోవచ్చు. కానీ వాడు యాంగిల్ టీటా ఇచ్చాడు 45 degrees అని. సో ఇప్పుడు మనము ఇష్టం, మన ఇష్టం, ఐ మీన్ మీ ఇష్టం, ఏ ఫార్ములా అయినా యూజ్ చేయండి. బట్ యూ షుడ్ ఫైండ్ ద లైన్స్. వాడు అడిగేది లైన్స్ ఫైండ్ చేయండి. మీ ఇష్టం, ఏ ఫార్ములా అయినా యూజ్ చేయండి. యాంగిల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్స్ ఫార్ములా వాడాలనుకుంటే ఈ రెండింటికి యాంగిల్ ఎంత? దీని స్లోప్ కనుక్కోవచ్చు. 3. దీని స్లోప్ లేదు. ఓకే, స్లోప్స్ వద్దు, కోఎఫిషియెంట్స్కి వెళ్దాం. a1a2 b1b2 c1c2 ఫార్ములా ఉంది కదా. ఇందులోంచి a1 b1 c1 ఉంది. మరి a2 b2 c2లు లేవు. అంటే మొత్తానికి మన దగ్గర హాఫే క్లూ ఉంది, ఇంకో హాఫ్ లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే విత్ రెస్పెక్ట్ టు స్లోప్స్ వెళ్దాం. మనం విత్ రెస్పెక్ట్ టు స్లోప్స్ వెళ్దాం. లెట్ m be the slope of one of the straight lines. రెండిట్లో ఏదో ఒక దాని స్లోప్ ఏమనుకుంటున్నా? m అనుకుంటున్నా. ఇప్పుడు మనకు స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్? ఈక్వేషన్ విల్ బికమ్ y - y1 = m × x - x1. ఎందుకంటే స్లోప్ పాయింట్ ఫామ్ కదా. సో y - y1 అంటే 2, m అంటే మనకు తెలియదు, ఇంటూ x - అంటే +3. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్, ఏం తీసుకోలేదు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఐదర్ ఇదన్నా అయి ఉండొచ్చు, ఇదన్నా అయి ఉండొచ్చు. ఏదన్నా ఒకదాని స్లోప్ తీసుకున్నాను. మనం ఇది అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ నెంబర్ దీన్ని 2 అనుకుందాం. 2కి యాంగిల్ ఎంత? 45 degrees. క్లియర్ కదా? సో we have m1 = m అంటే దీని స్లోప్ m and m2 = what? 3. This is the slope of one another line. Given angle between 1 and 2 is 45 degrees. ఎంత ఇచ్చాడు? 45 degrees ఇచ్చాడు. Therefore tan theta = mod of m1 - m2 by 1 plus m1 m2. cos theta యూజ్ చేసినా కూడా వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఈస్ theta? 45 = what is m1? ma మనకు తెలియదు, minus m2 3 by 1 plus m1 m2 3. what is tan 45? 1. so which is equal to next కింద రా. so therefore mod of m - 3 by 1 plus 3m వాల్యూ ఎంత అంట? 1. బట్ mod ఎక్స్పాండ్ చేయండి. m - 3 by 1 plus 3m is equal to plus or minus 1. ఇప్పుడు ఏం చేయండి అంటే కేస్ 1 అని పెట్టండి. m is equal to కేస్ 1 అని పెట్టేసి +1 తీసుకోండి.
m మైనస్ 3/1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, ఒక m వాల్యూ వస్తుంది. ఆ m తీసుకెళ్ళి ఇందులో రాయండి, ఒక లైన్ వస్తుంది. తర్వాత కేస్ 2 -1 తీసుకోండి, ఇంకో m వాల్యూ వస్తుంది. అది తీసుకెళ్ళి ఇందులో రాయండి, ఇంకో లైన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 1 ఇంటూ 3m 3m. సో 3m బిగ్ కాబట్టి m అటు తీసుకెళ్ళండి, 1 ఇటు తీసుకురండి. -3 - 1 ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ m. 3m మైనస్ m అంటే 2m, -3 - 1 అంటే -4. 2 1 జా 2 2 జా, m వాల్యూ ఎంత వచ్చింది? ఒకటి 2 వచ్చిందా, -2? -2. దీన్ని ఒక స్లోప్ అనుకున్నాం, ఇంకొక స్లోప్ కావాలి కదా. ముందు దీన్ని ఏం చేద్దాం, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే y - 2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ x ప్లస్ 3. ఎక్స్పాండ్ చేయండి. y - 2 ఈజ్ ఈక్వల్ టు -2x - 6. సో 2x ని తెచ్చండి, 2x ప్లస్ y -2 ప్లస్ 6 ఎంత? +4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ కేస్ 2. సో కేస్ 2లో ఏం తీసుకోవాలి? ఇక్కడ -1 తీసుకోవాలి. వాట్ ఈస్ దట్? m - 3/1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు వాట్? -1. సో m - 3 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 ప్లస్ 1 -1 మైనస్ ఇంటూ ప్లస్ -3m. ఇది -3m ఇటు తెచ్చండి, ఈ -3ని అటు తీసుకెళ్ళండి. దెన్ వాట్ యుల్ గెట్ హియర్? ఈ -3m ఇటు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ m ప్లస్ 3m ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ -1 ఉంది, +3 అయిపోతుంది. -1 + 3. సో 4m ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 2. 2 1 జా 2 2 జా క్యాన్సల్. 2m ఇజ్ ఈక్వల్ ఎంత? 1. m ఇజ్ ఈక్వల్ ఎంత? 1/2. దీన్ని m2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ మళ్ళీ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ దట్ సెకండ్ ఈక్వేషన్? y - 2 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1/2 ఇంటూ x ప్లస్ 3. 2 ఇంటూ y 2y -4 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3. ఇవే అక్కడ తీసుకెళ్ళండి. x - 2y ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 7 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. Therefore, the required straight lines are 3 and 4. సో ఈ రెండు కదా 3 and 4. చూడండి, ఇదెంత? ఇదెంత? ఇక్కడ ఎంత ఉండొచ్చు యాంగిల్? 90. ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత కావాలి? 90. అంటే ఈ రెండింటికి యాంగిల్ ఫైండ్ చేస్తే 90 రావాలి, లేదా ఈ రెండు లైన్స్ ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. దాంట్లో ఒకసారి చెక్ చేద్దాం. 2x ప్లస్ y, ఇగో x - 2y. చూడండి, మేలేవా? ఇది వెరిఫికేషన్, ఇది వాడు అడగలేదు, ఇది వెరిఫికేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే యాంగిల్ 90 వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ స్లోప్ ఎంత తీసుకున్నాం మనం? ఇక్కడ ఎంత వచ్చింది? రెసిప్రోకల్ ఆపోజిట్స్ అని అక్కడ తెలిసిపోతుంది. పర్పెండిక్యులర్ యాంగిల్ 90. కానీ మనం సాల్వ్ చేయాలి, ఎందుకంటే వాడు అడిగింది ఏంటి? ఈక్వేషన్స్ ఏంటి అని అడిగిండు. సిమిలర్ క్వశ్చన్ మీకు 45 బదులు 60తో ఉంది ఇంకోటి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో వస్తుంది. అంటే ఇక్కడ 60, ఇక్కడ 60, అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి? 60 తీసుకొని సాల్వ్ చేస్తే √3 వస్తుంది. దాంట్లో మళ్ళీ 2 m వాల్యూస్ వస్తే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 60 అంటే 120, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? మళ్ళీ 60. అంటే మళ్ళీ సాల్వ్ చేస్తే 60 వచ్చేలాగా ఉంటాయి అనమాట. అక్కడ పర్పెండిక్యులర్ కాదు, అది అర్థమైందా? ఎస్. నౌ సీ ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్. ఒకసారి చూడండి, ఎన్ని లైన్స్ ఇచ్చాడు? 1 2 3. ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది 1 అంట, ఇది 2 అంట, ఇది 3 అంట. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 కనుక్కోమంటున్నాడు. 2 లైన్స్ ఇస్తే యాంగిల్ కనుక్కోవచ్చా రాదా? కాస్ థీటాతో చేయొచ్చు, టాన్ థీటాతో చేయొచ్చు. మీ ఇష్టం, దేంతో అయినా చేయండి. దేంతో చేస్తారు మీరు? కాస్ థీటాతోనా, టాన్ థీటాతోనా? చెప్పండి. ఒకటి కాస్ థీటాతో, ఒకటి టాన్ థీటాతో చెప్తా, థర్డ్ మీకు ఇచ్చేస్తా, మీరు చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ లో చూడండి, ఫస్ట్ లైన్. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్? దిస్ ఓన్లీనా? ఫస్ట్ లైన్ నుంచి స్లోప్ 1 ఎంత? -1/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. సెకండ్ లైన్ నుంచి స్లోప్ ఎంత? -2/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. -a/b కదా. సిన్స్ m1 m2 తెలిసింది కాబట్టి లెట్ θ1 బి యాంగిల్ బిట్వీన్ 1 and 2 అనుకుందాం. అంటే ఈ రెండింటికి మధ్యలో ఏమనుకుంటున్నాం? యాంగిల్ θ1. దేర్ఫోర్ tan θ1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? mod of m1 - m2 by 1 plus m1 m2. m1 ఎంత? -1.
minus m2 plus 2 by 1 plus m1 minus 1 m2. సో ఎంత అవుతుంది 2 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది ఓకేనా విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 1 by 3 1 by 3 tan theta 1 ఎంత 1 by 3 1 by 3 ఉందా మనకి లేదు దేర్ ఫోర్ theta 1 ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 by 3 ఒక యాంగిల్ వచ్చింది tan ఇన్వర్స్ ఆఫ్ 1 by 3 ఇంకొకటి కనుక్కోవాలి ఇది theta 2 అనుకుందాం let theta 2 be angle between 2 and 3 అనుకుందాం సో ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ వాట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్ ఒకసారి చూద్దాం దీంట్లో చూద్దాం సో సెకండ్ ఈక్వేషన్ ఇదేగా సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు cos theta వాడుతున్నా వాట్ ఈస్ a1 2 వాట్ ఈస్ b1 సారీ a2 b1 వాట్ ఈస్ b1 1 c1 అవసరం లేదు ఎందుకంటే cos theta లో c1 లో ఉండవు అండ్ థర్డ్ ఈక్వేషన్ నుంచి వాట్ ఈస్ a2 5 వాట్ ఈస్ b2 3 నౌ వి నో cos theta 2 ఎందుకంటే theta 2 యాంగిల్ అనుకున్నాం కాబట్టి ఫార్ములా ఏంటి mod ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై a1 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ b2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇక్కడ a1 a2 2 5 జా b1 b2 1 3 జా by root over a1 square b1 square 5 a2 square plus b2 square 25 plus 9 ఎంత 34 which is equal to 13 by root over 34 5 ja entara 3 5 ja 150 4 5 ja 20 170 this is cos theta 2 we need theta 2 which is nothing but what cos inverse of 13 by root 170 కానీ ఇది tan లో ఇది cos లో ఉంది కదా సార్ ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియోను ఎందులోంచి ఎందులోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో ఇక్కడ theta 2 కూడా వచ్చిందిగా అట్లా theta 3 అంటే ఇప్పుడు ఏం చేయాలి theta 3 కి ఫస్ట్ వన్ థర్డ్ వన్ తీసుకోవాలి తీసుకుంటే రెండు స్లోప్స్ తీసుకోండి ఇలా లేదా కోఎఫిషియెంట్స్ తీసుకొని సాల్వ్ చేయండి అది మీకు హోంవర్క్ theta 3 హోంవర్క్ ఓకేనా దిస్ ఈజ్ నాట్ చెక్డ్ బై మీ దిస్ ఈజ్ ఫర్ ప్రాక్టీస్ ఐ థింక్ ఫినిష్డ్ ఓకే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ రాస్తా మీకు ఓపిక ఉంటే చేసుకోండి లేకపోతే లేదు ఒకసారి పాస్ చేయి క్వశ్చన్స్ రాస్తా సాయి బలాన్ని పోయా రైట్ సి దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ అవన్నీ మళ్ళీ డౌట్ సెషన్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లాటర్ విత్ వన్ సపరేట్ వీడియో ఫర్ స్ట్రేట్ లైన్స్ సి ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ ఫైండ్ ద ఈక్వేషన్స్ రెండు కావాలంట వాడికి డయాగ్రామ్ డ్రా చేసుకున్నారనుకోండి మీకు ఏం చేయాలో తెలుస్తుంది డ్రా చేసుకోలేదు అనుకోండి ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు లేదు అంటే సొల్యూషన్ అంతా బట్టి పట్టాలి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం చూడండి వాడికి ఈక్వేషన్స్ కావాలంట ఎక్కడి నుంచి పాస్ అవుతున్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ సొల్యూషన్ సో సొల్యూషన్లో రెండు లైన్స్ ఇచ్చాడుగా 3x plus 2y plus 4 is equal to 0 equation number 1 and 2x plus 5y is equal to 1 అంటే -1 equal to 0 కదా మనకు కావాల్సిన ద రిక్వైర్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ అని చెప్తున్నాడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు లైన్స్ అనుకుందాం నాన్న ఇక్కడ ఒక పాయింట్ వస్తుందిగా ఈ పాయింట్ నుంచి మన రిక్వైర్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 2 ఇదిగో 1 2 ఇచ్చాడు అంటే ముందు పాయింట్ కనుక్కుందాం తర్వాత ఏం చేయాలో చూద్దాం సాల్వింగ్ 1 and 2 the point P will be -2, 1 ఎలా సార్ నాకు గుర్తుంది 100 సార్లు చెప్పి కాదు అది కాదు ఈ క్వశ్చన్ దిస్ ఈజ్ యూనిక్ ఎందుకంటే ఇక్కడ ఏంటి సో -2, 1 అని గుర్తుపెట్టుకున్నాను దాన్ని చూసి గుర్తుపెట్టుకున్నా బట్టి పట్టలేను నేను కావాలంటే చెక్ చేద్దాం కరెక్టా కదా -2 3 జా 1 into 2 0 వచ్చేసిందిగా ఇక్కడ కూడా చూద్దాం -2 2 జా 1 into 5 -5 plus 5 0 వచ్చేసింది సో దిస్ ఇస్ ద కరెక్ట్ పాయింట్ లేదు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమెంబర్ అది తప్పేం కాదు గుర్తుంచుకోండి ఓకేనా రైట్ సో పాయింట్ వచ్చేసింది అంటే P ఈజ్ నథింగ్ బట్ వాట్ -2, 1 వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మన రిక్వైర్డ్ లైన్స్ పోతున్నాయంట బాబు ప్రాక్టీస్
సో ద రిక్వైర్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి అనుకుందాం, ఇంకొకటి ఇలా అనుకుందాం, ఎందుకంటే ఆ రెండు కూడా ఇదే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు థర్డ్ ఫోర్త్ కనుక్కోవాలి. కానీ ఇంకా ఈ కనుక్కోవాలంటే ఒక పాయింట్ తప్ప మన దగ్గర ఏం ఆప్షన్ లేదుగా. కండిషన్ ఇంకేమి ఇచ్చాడో చదువుదాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ అండ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, ఈజ్ 2. అంటే ఈ లైన్స్ కంట ఇంకెక్కడో మధ్యలో 2, అనే పాయింట్ ఉందంట. అక్కడ నుంచి ఈ లైన్స్ కి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే వాడు 2 యూనిట్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే ఎప్పుడైనా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. అంటే ముందు ఈ లైన్ తెలిస్తేనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేయొచ్చు. లైన్ తెలియాలి అంటే వీ హ్యావ్ ఓన్లీ పాయింట్, ఎక్సెప్ట్ పాయింట్ నథింగ్ ఇస్ దేర్. కానీ స్లోప్ m తీసుకోవచ్చుగా. సో ఎందుకంటే ఈ లైన్ మీద ఇంకో పాయింట్ ఏముంటుందో మనకు కనుక్కోవడం కష్టం, కానీ స్లోప్ m అనుకోవచ్చు, అదొకటే కాబట్టి. లెట్ m బి ద స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్స్. దేర్ఫోర్ ఈక్వేషన్ ఏమైతుంది? y minus y1 is equal to m into x minus x1. y minus 1 is equal to m అంటే మనకు తెలియదు, x plus 2. లెట్ దిస్ ఈజ్ 1, 2, 3. ఇందులో m వాల్యూస్ రెండు వస్తే రెండు రాష్ట్రం అయిపోతుంది. ఓకేనా? సో ఎలా చూడండి, ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసి ax plus by plus c లోకి మారుస్తున్నా. ఎందుకు సార్ మార్చడము? ఎందుకంటే ఈ లైన్ అంటే ఇది అనుకుందాం, లేదా ఇది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. ఈ 3కి ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? d is equal to mod of ax1 plus by1 plus c by root over a square plus b square. p x1 y1 నుంచి లైన్ ax plus by plus c is equal to 0 కి డిస్టెన్స్ కి ఇది ఫార్ములా కదా. మరి ఇప్పుడు p x1 y1 ఉంది మనకి, కానీ లైన్ లేదు కదా ax plus by plus c 0 ఫామ్ లో. అందుకని దీన్ని ax plus by plus c 0 ఫామ్ లోకి మారుస్తున్నా. సో దీన్ని ఇంప్లాయిస్ ఎక్స్పాండ్ చేస్తే y minus 1 is equal to mx plus 2m. ఇవాడు తీసుకెళ్ళండి. mx minus y plus 2m plus 1 is equal to 0, వేర్ ఇది a, ఇగో ఇక్కడ -1 ఉంటుంది, ఇది b, ఇది మొత్తం ఏంటి c. దీన్నే ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవచ్చు, ఎందుకంటే అంతా ఒకటే. గివెన్ ఫ్రమ్ q 2, -1 to ఈక్వేషన్ నెంబర్ 3 డిస్టెన్స్ ఈజ్ ఎంత ఇచ్చాడు? 2 యూనిట్స్ ఇచ్చాడు. దేర్ఫోర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod of ax1 plus by1 plus c by root over a square plus b square. What is perpendicular distance given? 2 is equal to ఏ పాయింట్ నుంచి ఇక్కడ కూడా రాసా. సో కన్సిడర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? x1 y1. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి ఆల్రెడీ ఏబిసిలు ఉన్నాయి కదా. ax1 అంటే 2 into m, 2m, by1 -1 into -1 plus 1, c plus 2m plus 1 by root over a square, m square, b square, -1 square కూడా 1 square 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి m వాల్యూస్ రెండు కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇది తెచ్చేయండి. ఏమైతుంది ఇది తెచ్చేస్తే? 2 into root over m square plus 1 is equal to mod of 2 into 2m plus 1. 2 టైమ్స్ ఉందిగా అక్కడ, ఇగో 2m plus 1, 2m plus 1 రెండు సార్లు ఉందిగా. నా ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకేనా? యా 2 into 2m plus 1 కదా. 2 2 is 4m plus 2 అంటే 2 కామన్ తీసేస్తే 2 into 2m plus 1. నా ఇది ఇటు వచ్చేసింది. రూట్ ఓవర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? SOBS m square plus 1 is equal to 2m plus 1 whole square. This is m square plus 1 is equal to 4m square plus 1 plus 4m. Any doubt? Now both side 1 ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. See 4m square ఓకే, 4m కూడా ఓకే, m square ఇటు వచ్చేస్తే -m square equal to 0. Any doubt? సో 3m square plus 4m is equal to ఎంత వచ్చింది? 0. ఇప్పుడు ఈ రెండిట్లో m కామన్ తీయచ్చా? టేకింగ్ m కామన్ మోర్ 3m కదా, plus 4 is equal to 0 by 0 product rule, m equal to 0, 3m plus 4 equal to 0, 3m is equal to -4, m is equal to -4 by 3. ఎన్ని m వాల్యూస్ వచ్చినాయి? 2 m వాల్యూస్ వచ్చినాయి. Put m equal to 0 in equation number 3. Therefore
y minus 1 is equal to 0 into x plus 2. So y minus 1 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత? 3 తర్వాత ఏమీ లేదు కదా, 4 ఒక లైన్. నెక్స్ట్ పుట్ m is equal to minus 4 by 3 in equation number what? 3 మళ్ళీ, yeah, so that is what y minus 1 is equal to m అంటే ఎంత? minus 4 by 3 into x plus 2. Expand చేయండి, 3 into y 3y, 3 1 ja 3 is equal to minus 4x, minus into plus minus, sorry, minus into plus minus 4 2 ja 8. 4x ని తెచ్చేయండి, 4x plus 3y minus 3 plus 8 is equal to 0. 4x plus 3y plus 5 is equal to 0 is equation number 5. This is one more required equation. Understand? So these two are the lines which are passing through the point of intersection of the given lines and also having 2 units distance from the given point. This is also very very important లో ఇది ఒకటి. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ డి ఫినిష్. ఇంకా పెద్దది ఒకటే ఉంది, అదేంటి? ఎక్సర్సైజ్ ఈ లాస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఓకే, సో వీ కెన్ కంప్లీట్ మ్యాక్సిమం టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. అంటే ఈరోజు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కల్లా ఫినిష్ అయిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ and watch every chapter videos from starting onwards. Prepare notes, practice, conduct self exams. Thank you.